अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। ఈ రకంగా అంటే ఒక అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చిన తారా డిగ్రీ కాలేజ్, పీజీ సెంటర్ కూడా కావాలి. ఇట్లా పీజీ స్టడీ సర్కిల్ తీసుకురావాలి. మేము ఒకటే అడుగుతున్నాం. అందుకే మళ్ళీ మా ప్రజలు, మా సంగారెడ్డి నియోజకవర్గాలు మళ్ళీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు గెలిపించాలండి? నువ్వేం చేసినావు గెలిపించాలి? హరీష్ రావు సంగారెడ్డి మెడికల్ కాలేజ్ సిద్దిపేటకి తీసుకోపోతే నువ్వు అడగవు. సింగూరు మంజా డ్యామ్ లో 15 టీఎంసీ నీళ్లు తీసుకోపోతే నువ్వు అడగవు. కాబట్టి ఈ రకమైన గుడ్డి పరిపాలన, ధృతరాష్ట్ర పరిపాలన ఇటు సంగారెడ్డిలో రాష్ట్రంలో జరుగుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకని ఈ మధ్యకాలంలో సరికొత్త డ్రామా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుతున్నారు. ఎన్నికలు అంటావు, స్పష్టత ఇవ్వవు, ఎంతసేపు రాజకీయం ఆడుడే. ప్రజల సమస్యలను వినే అవకాశం, టైం ఇవ్వవు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితులలో రాష్ట్ర ముఖ్యమంత్రి జీవోలు ఇష్యూ చేస్తున్నాడు. అది సాధ్యమా? ఈ రకమైన మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. మేము కొన్ని సంవత్సరాలుగా కొన్ని 3 అంశాల మీద నేను పోరాటం చేస్తున్నాను. ప్రధానమైన అంశాలు సదాశివపేట్ మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 5,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన. సిద్ధాపూర్ విలేజ్ దగ్గర 5,000 మందికి నేను ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఎమ్మెల్యేగా ఉండి. ఇప్పటి వరకు ఆ కబ్జాలో ఉన్న నిలగొట్టేసి ఆ ల్యాండ్లో ఎవరు కూడా రాణిస్తలేరు. గత సంవత్సరం కింద చెప్పిన మీరు తక్షణమే ఆ 5,000 మంది కబ్జా ఇవ్వండి, ప్లాట్లు ఇల్లు కట్టుకుంటారు అని నేను ఉద్యమాన్ని చేస్తే ఆ రోజు పోలీసులను సాక్షిపేట ఐపీని అరెస్ట్ చేసేసి ఎన్నోసార్లు కరపత్రాల ద్వారా, ఎందుకంటే జిల్లా కలెక్టర్ టైం ఇవ్వడు, జిల్లా జేసీ టైం ఇవ్వడు, కాంగ్రెస్ పార్టీలు ఫోన్ చేస్తే లేపడు. మరి ఈ రకమైన పరిస్థితులలో మేము మీడియా ద్వారా అనేక సందర్భాలు హెచ్చరికలు చేస్తూ పోయినాం. మీడియా హెచ్చరికలను దృష్టిలో పెట్టుకోరు, మీడియా ద్వారా వచ్చిన మెసేజ్ రిసీవ్ చేసుకోరు. 5,000 మంది ఈరోజు ప్లాట్లు ఇవ్వకుండా, కబ్జా ఇవ్వకుండా 5 ఏళ్ల కాలాన్ని మరి వినియోగం చేసిండ్రు స్థానిక ఎమ్మెల్యే అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకోసమని అటు 5,000 మందికి మీకున్న ఈ నెల రోజుల లోపలైనా సరే మీరు 5,000 మంది కబ్జా ఇస్తారా? సంతోషం. ఇవ్వకపోని పరిస్థితులలో మేము నిరంతరము మీరు ఇచ్చేంత వరకు, ఇంకా మీరు నెల ఉంటారా, 2 నెలలు ఉంటారా, 5 నెలలు ఉంటారా మాకు తెలియదు మీ ప్రభుత్వం. అప్పటి వరకు 10 రోజులకు ఒకసారి ప్లాట్ల మీద సదాశివపేట ప్లాట్ల కబ్జా కోసము 10 రోజులకు ఒకసారి సదాశివపేటలో ఉద్యమాలు చేస్తాం అనేది కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. ఇది హెచ్చరిక. సమయం లేదు, సమయం మించిపోయింది, ఎన్నికల సమయం. ఇది హెచ్చరిక చేస్తున్నాం. అధికారులే కాదు, స్థానిక ఎమ్మెల్యేని నిలదీస్తాం రోడ్డు మీద, జిల్లా కలెక్టర్ నిలదీస్తాం రోడ్డు మీద, జిల్లా మంత్రి హరీష్ రావు నిలదీస్తాము రోడ్డు మీద. మీరు ఎంత పోలీసులు అడ్డం పెట్టుకున్నా సరే అదిరే లేదు, బెదిరేది లేదు, అన్నిటికి సిద్ధమైన ప్రజల పక్షాన. ఇది హెచ్చరికగా ప్రభుత్వం స్వీకరిస్తుందా లేదా వాళ్ళ ఇష్టం. కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా
సాస్పేట్ పట్టణ ప్రజలకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల మీద తక్షణమే పోరాటం కొనసాగిస్తుంది పెద్ద ఎత్తున. రెండవది, ఈరోజు మా మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ మా ప్రజల కోసం వచ్చే ప్రతిపాదనల గవర్నమెంట్ కాలేజ్ సిద్దిపేట తీసుకుపోయిన దాన్ని కూడా తక్షణమే ముఖ్యమంత్రి వచ్చి జీవోతో పాటు తక్షణమే శంకుస్థాపన చేసేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. రెండవ డిమాండ్, మరి మూడో డిమాండ్, ఈరోజు మా సంగారెడ్డి పట్టణ ప్రజలు, నేను సంగారెడ్డి పట్టణానికి 120 కోట్లతో ఫిల్టర్ బెడ్ కట్టించి 10 ఏళ్ళు నీళ్లు ఇస్తే ఎమ్మెల్యే ఈ మధ్య 2 సంవత్సరాల క్రితం మనిషిరావు వచ్చి సింగూరు మంజిరా డ్యామ్ తీసుకుపోయి ఈరోజు సంగారెడ్డి పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు అందరూ కూడా ఈరోజు గొంతు తొక్కేశారు, గొంతు ఆర్పేశారు. అందుకని మేమేమంటాం, మూడో డిమాండ్, మా సంగారెడ్డి ప్రజల కోసము మంజిరా నీళ్ళ పోరాటం నువ్వు ప్రభుత్వం ఉన్నంత వరకు తక్షణమే సింగూరు మంజిరా డ్యామ్ 15 టీఎంసీల నీళ్లు తాపే అంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. 10 రోజులకు ఒక కార్యక్రమాన్ని, ఈ 3 అంశాలు, తాగునీరు తాగడానికి ప్రజల సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తాగునీరు మంజిరా నీళ్ళ కోసం పోరాటం చేస్తాం. మెడికల్ కాలేజ్ 10 రోజుల కోసం పోరాటం చేస్తాం. సాస్పేట్ ప్లాట్ల కోసం 10 రోజులు సాస్పేట్ ప్లాట్ల కోసం పోరాటం చేస్తాం. అల్యాబాద్లో 5,000 మందికి ఇల్లు ఇచ్చిన వాళ్ళు కూడా కబ్జీ లేదు, దాని మీద పోరాటం చేస్తాం. ఈ 4-5 అంశాల మీద కాంగ్రెస్ పార్టీ నిరంతరము మరి ప్రజల పక్షాన పోరాటం చేస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రధానంగా ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి శుక్రవారం 7వ తారీఖు ఉదయం 11 గంటలకు గంజి మైదానంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి 10వ తరగతి నుంచి మొదలు పెడితే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ వరకు చదువుతున్న విద్యార్థులతోటి 15,000 మందితో మహా ప్రదర్శన ఆ రోజు గంజి మైదానంలో చేయడం జరుగుతుంది. మెడికల్ కాలేజ్ వల్ల వచ్చే లాభాలు, రాకపోవడం వల్ల ఏం నష్టపోయినాం అనే విషయాన్ని ఈ విద్యార్థి యువక లోకానికి చెప్పడానికి ఈ యొక్క సభ అని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మాకు తెలుసు, మేము దరఖాస్తులు పెట్టినా, ఆన్లైన్లో పెట్టినా, డైరెక్ట్ పెట్టినా పోలీసులు పర్మిషన్లు ఇవ్వరు. ఇస్తే సంతోషం, ఇయ్యకపోయినా 7వ తారీఖు ప్రోగ్రాం ఎట్టి పరిస్థితుల్లో ఆపము. పోలీసులు అడ్డుకోకపోతే ప్రశాంత వాతావరణంలో మా సభ జరుగుతుంది. అడ్డుకుంటే దేనికైనా సరే తెగిడుస్తాము. వెనుక ప్రసక్తి లేదు అని పోలీస్ అధికారులకు, జిల్లా కలెక్టర్కి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా మీడియా ద్వారా మేము హెచ్చరిక